నమస్తే రాకీ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. పారిశుధ్య కార్యక్రమాలు పరిశీలించిన ఆర్డీఓ మధులత, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ, నరసరావుపేటలోని పనస తోటలో. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము. విద్యార్థులకు డ్రగ్స్ మరియు సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమం నరసరావుపేటలోని ఎస్బీఆర్ స్కూల్లో. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో. కూటమి ప్రభుత్వంలోనే క్రైస్తవులు మిషనరీ ఆస్తులకు రక్షణ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. దేవాలయాల నిర్మాణానికి భక్తులు సహకరించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి. శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. పారిశుద్ధ్య స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నరసరావుపేట పనస తోటలోని మురుగు కాలువలను శుభ్రం చేసే కార్యక్రమంలో ఆర్డీఓ మధులత, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పరిశీలించారు. అంతేకాకుండా ఆర్డీఓ మధులత, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు స్వయంగా కాలువల పూడికతీత పనులను చేపట్టారు. వార్డు ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు విద్యా బోధన ప్రణాళిక ప్రకారం చేపట్టి విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము కోరారు. నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో శనివారం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో నల్లపాటి రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లపాటి రాము మాట్లాడుతూ ఉపాధ్యాయులు కోరిన విధంగా విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు పాఠశాలకు కావలసిన సైకిల్ స్టాండ్ మరియు లైబ్రరీ స్కూల్ ప్రాంగణంలో స్టేజ్ కావాలని కోరగా స్కూల్ రీఓపెనింగ్ నాటికి ఏర్పాటు చేస్తానని నల్లపాటి రాము హామీ ఇచ్చారు. ఇక్కడ వారికి మీ సభాముఖంగా తెలియజేసేదంటే వారికి సౌలభ్యాన్ని బట్టి ఇక్కడ డయాస్ని ఏర్పాటు చేయకుండా కోరుతాం. మంచి లైబ్రరీ ఏర్పాటు చేస్తాం. దానికి ఏదో ఒక లైబ్రరీ కానివ్వండి, లేదా మంచి సైన్స్ ల్యాబొరేటరీ కానివ్వండి, దాన్ని డెవలప్ చేస్తే పిల్లలు ఒకవేళ ఏదో మనం జనరల్గా మ్యాథ్స్ ఉన్న తర్వాత సెలవులు పెట్టకుండా ఉండరు. ఒక క్లాస్ అయితే మనం ఏదో ట్యాకిల్ చేయొచ్చు. ఒకరిద్దరు సెలవు పెట్టినప్పుడు ఒకేసారి 2 క్లాసులు వాళ్ళు ట్యాకిల్ చేయడం కష్టం. అలాంటి సందర్భంలో మనకు లైబ్రరీ కనుక ఉంటే ఆ లైబ్రరీలో మన దగ్గర ఒక 1000-1500 పుస్తకాలు కానీ వాటికి అకామిడేషన్ ఉంది. వాటి కనుక మనం ప్రత్యేకించి లైబ్రరీ కూడా ఎవరు లేదు. మాట్లాడకుండా ఉండి చదువుకోవాలంటే ఒక మంచి లైబ్రరీ కనుక ఉంటే అది కూడా మంచి వాళ్ళకి అవకాశం ఉంది. మన మాస్టర్ వచ్చి సైకిల్ స్టాండ్ కావాలని అడిగినప్పుడు, అలాగనే ఇక్కడ స్టేజీ కట్టుకోవడానికి స్టేజీ కట్టించమని అడిగినప్పుడు వీటన్నిటి కూడా తప్పనిసరిగా కార్యక్రమాలు నెరవేరుద్దామని చెప్పడం జరిగింది. మళ్ళా రేపు మీకు సంక్రాంతి లేకపోతే నెక్స్ట్ వచ్చే స్కూల్ రీఓపెన్ డే కల్లా ఇక్కడ స్టేజీ కట్టడం జరుగుతుంది. అలాగనే సైకిల్ స్టాండ్, అలాగనే ఈ స్కూలుకు సంబంధించినటువంటి ఏది కావాలన్న పిల్లలకి అది ఎంత ఖర్చు అయినా సరే తప్పనిసరిగా ఏర్పాటు చేయడానికి మేము సుముఖంగా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీ పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి. నరసరావుపేటలోని ఎస్బీఆర్ స్కూల్లో డ్రగ్స్ మరియు సైబర్ నేరాల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 2 టౌన్ ఎస్ఐ హరిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని అన్నారు. విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఇజ్రాయెల్, ప్రసాద్, వాణి, కుమారి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఒక 6 గంటలకో 7 గంటలకో మన మంతాలయం పోలీస్ స్టేషన్ నుంచి పంపచ్చు. గూగుల్ పే కూడా, గూగుల్ పే కూడా యాక్సెస్ చేస్తాడు. వాడు అకౌంట్ డైరెక్ట్ కొట్టుకున్నప్పుడు మనం కొట్టుకుంటాం కదా. మనం ఇప్పుడు ఈ షాప్ వాడిని నీ అకౌంట్ లో అమౌంట్ వచ్చినాయి దీనికోసం స్పెండ్ చేయమని చెప్పారు. టాపిక్ వచ్చేసి సైబర్ క్రైమ్ ఒకటి, డ్రగ్స్ ఈ రెండింటి గురించి చెప్పమని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ వల్ల నష్టాలు,
సైబర్ క్రైమ్లో మనం అవేర్నెస్ కల్పించమని చెప్పి ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది. అందులో భాగంగా నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని. నా పేరు హరిబాబు. మీకు ఒక 10 మినిట్స్ అయినా కొన్ని మంచి విషయాలు చెప్తాను. ఈ విషయాల్లో మీకు ఎప్పుడో ఒకసారి సైబర్ క్రైమ్ మనం అటాక్ చేసేదానికి ఆస్కారం ఉంది. 100% మీరు కానీ ఇంట్రెస్ట్గా అయితే నేను గుర్తొస్తాను, మళ్ళీ ఖచ్చితంగా నేను గుర్తొస్తాను. ఒక 10 నిమిషాలు నా కోసం స్పెండ్ ఖచ్చితంగా. ఇంకోటి అకౌంట్, బ్యాంక్ అకౌంట్. మనలో చాలా మంది ఇప్పుడు రాత్రి వచ్చారు నా దగ్గరికి. రాత్రి ఒక అతను వచ్చాడు. వచ్చి ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి ఒక ఫోన్పే కొడతానండి, అర్జెంట్ డబ్బులు కావాలి, 10,000 కావాలి అని అతను అడిగాడు. అతను అడిగితే అతను ఉండేసి నా దగ్గర ఈ షాపులో 10,000 లేవు కదంటే, సార్ అర్జెంట్ సార్, ఏటీఎం ఉంది కదా దగ్గర, పక్కన తీసింది సార్ అని చెప్పి అడిగాడు. సరే హోమానస్గా ఉంచుతో, సరే అమ్మ ఏదో బాగాలేదన్నాడు, హాస్పిటల్ డబ్బులు అన్నాడు అని చెప్పి, సరే కొట్టు అమౌంట్ అన్నాడు. వాళ్ళ ఏటీఎం ఫోన్పే నుంచి, గూగుల్ పే నుంచి అవతల పర్సన్. నర్సరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో శనివారం పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఐ మురళి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో విద్యార్థులు డాన్సులు చేశారు. అనంతరం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు చక్కగా చదువుకుని గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలని అన్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి మాట్లాడుతూ, విద్యార్థులు ప్రతి ఒక్కరూ మంచి ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ బాగా చదవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మల్లికార్జునరావు, రిటైర్డ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సభను అలంకరించిన పెద్దలను, రాము గారిని, హెడ్ మాస్టర్, ప్రధానోపాధ్యాయులు, తదితర ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం. నేను దరిదాపుల 15 సంవత్సరాల క్రితం ఎడ్యుకేషన్, కానీ ఇవాళ రోజులు వచ్చినట్టు టెక్నాలజీ డెవలప్మెంట్ అనేటువంటిది, ఆ కంప్యూటరైజేషన్ అనేటువంటిది అవి మాకు తెలియవు. మేము ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాల గురించి 15 సంవత్సరాల క్రితం మేము చెప్పి అప్పుడు ఉన్నటువంటి విద్యార్థులని ఉత్తీర్ణత చేసే దాని గురించి ఆలోచించాం. కానీ ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేటువంటిది మా వల్ల కాదు. ఇప్పుడు మా పిల్లలు కూడా వేరే చదువులు చదువుకొని వాళ్ళంతా ఎంఎస్సీ బీఈడీలు వాళ్ళు చదువుకుని మంచి ఇదిగా ఉన్నారు, చదువుగా ఉన్నారు, బాగానే ఉన్నారు. మీ తల్లిదండ్రులందరూ కూడా రోజు కష్టపడి మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఉచితంగా మీకు క్లాసులు చెప్తా ఉన్నా, స్కూల్లో ఫీజులు లేకుండా మీ క్లాసులు చెప్తా ఉన్నప్పటికీ కూడా తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా కష్టపడి పెంచుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు కూడా మీ తల్లిదండ్రులాగా కష్టపడతామంటే రోజు కూలికి పోయి కట్టలు మోసి లేకపోతే పొలాల్లో పనిచేసి వాళ్ళు పడేటటువంటి కష్టం మీరు పడకూడదని మీ తల్లిదండ్రులందరూ కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నారు. అలా కావాలి, మీరు కూడా ఒక టీచర్ లాగా ఉద్యోగం రావాలి, ఒక కలెక్టర్ లాగా ఉద్యోగంలో స్థిరపడాలి, లేకపోతే మన అగ్రికల్చర్ ఆఫీసర్ గారి లాగా జిల్లా స్థాయి అధికారులాగా మీరు ఉద్యోగం సంపాదించాలి, అలాగనే ఒక గొప్ప పోలీస్ ఆఫీసర్ లాగా మీరు ఎదగాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు ఇప్పటి నుంచే బాగా కష్టపడి చదువుకోవాలి. ప్రభుత్వాలన్నీ కూడా మీ మీద ఎంతో ఖర్చు పెడతా ఉన్నాయి. పుస్తకాల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి మీకు కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభుత్వాలు ఎన్నో లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలని ప్రభుత్వంలోంచి డబ్బులు తీసి మీకు ఖర్చు పెడతా ఉంది. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి పిల్లలు ఎవరూ కూడా మాకు విద్య అందలేదు, మా స్కూల్స్ మాకు దగ్గరలో లేకపోవటం వల్ల మేము చదువు మానేసాం, ప్రభుత్వాలు అయ్యి కూడా మమ్మల్ని పట్టించుకోలేదనేటువంటి అపవాదు లేకుండా ఉండాలి. మీ పిల్లలంతా బాగా చదువుకుంటే ఈ దేశ భవిష్యత్ అంతా కూడా మీ మీద ఆధారపడి ఉంది. మీరు ఎంత బాగా చదువుకుని ఎంత కష్టపడితే
ఈ దేశం అంత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. క్రీస్తు ఆశీర్వాద సంఘం గ్రాండ్ క్రిస్మస్ వేడుకల్లో చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రైస్తవులు, మిషనరీ ఆస్తులకు రక్షణ అని అన్నారు. ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా ప్రభుత్వం తరపున సహకారం, చేయూతకు సంసిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు. వినుకొండ కళ్యాణపురి కాలనీలో క్రీస్తు ఆశీర్వాద సంఘం ఆధ్వర్యంలో గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు అతిథులుగా పాల్గొన్నారు. బెల్సీ వెస్లీ, రెవరెండ్ పాస్టర్ పి. ఫిలిప్ ప్రార్థనలు చేసి యేసుక్రీస్తు బోధనలు, దైవ సందేశం అందించారు. ఈ సంస్థకు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. దేవుని యొక్క ఆశీస్సులతో, ప్రభు యొక్క ఆశీస్సులతో మా నాన్నగారు రోజు యేసు ప్రభువుని ప్రార్థించేవాళ్ళు. నన్ను వినుకొండ లైలా స్కూల్లో చదివించారు. సో నేను కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకోవడం జరిగింది. సో ఆ రోజు నుండి మా నాన్నగారు నిత్యం మా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలా, 10 మందికి సహాయం చేసే స్థాయిలో ఉండాలి అని నిత్యం ప్రభువుని ప్రార్థించేవాడు. అందుకేనేమో ప్రభు యొక్క ఆశీస్సుల వల్లనే నేను ఒక పారిశ్రామికవేత్తనయ్యాను. అలాగే మీ అందరి ఆశీస్సులతో, ప్రోద్బలంతో ఇక్కడ శాసనసభ్యునిగా అయ్యాను. ఈరోజు చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో జీవిపోవడం జరిగింది. చంద్రబాబు గారి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం క్రిస్టియన్ మిషనరీ ఆస్తులు కాపాడుతుంది. అలాగే చంద్రబాబు గారి ప్రభుత్వం క్రిస్టియన్ సోదరులందరికీ అండగా ఉంటుంది. కాబట్టి మా బాధ్యత మీ అందరికీ కొండంత అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా ప్రభుత్వం తరఫున సహకారం అందించడానికి, చేయూతను అందించడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరికీ ఈరోజు నూతనంగా సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఫిలిప్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, స్థానిక కోట బజారు పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం నిర్మాణం పనుల కోసం శిల్పికి 10 లక్షల రూపాయలు దేవస్థాన కమిటీ సభ్యులు అందజేశారని వరమ సాంబశివరావు తెలిపారు. భక్తజనులందరూ సహాయ సహకారాలు అందజేయాలన్నారు. ఆలయ నిర్మాణం ఆగకుండా కొనసాగడానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా వరమ సాంబశివరావు కోరారు. ఈ రోజున నరసరావుపేటలోని పులుపులవారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ సహిత యోగానంద లక్ష్మీ స్వామి దేవాలయం పునర్నిర్మాణం జరుగుతున్నది. ఆ నిర్మాణంలో భాగంగా ఈ రోజున శిల్పి గారికి మనం ఒక 10 లక్షల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరిగింది. గతంలో ఇచ్చింది కాకుండా ఈరోజు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. తదుపరి పనుల నిమిత్తం ప్రతి నెల మనం శిల్పి గారికి డబ్బు ఇవ్వాల్సి ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా తమ వంతు మీ చేతనైనంత, మీకు ఎంత చేతనైతే అంత దానికి దేవస్థానానికి మనం చందాగా ఇచ్చి మన నరసింహస్వామి, ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు అవుతారని చెప్పని ఆశిస్తున్నాను. నరసరావుపేట వాగ్దేవి డిగ్రీ కాలేజీలో కబడ్డీ పోటీలకు గుంటూరు జిల్లా కబడ్డీ జట్టుకు ఎంపికయ్యి రాష్ట్ర స్థాయి పోటీలకు వెళుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసి వారికి స్పోర్ట్స్ డ్రెస్ అందజేశారు. కళాశాల సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన టాస్ కన్సల్టెన్సీ చందు కుమార్, కోచ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. 71వ రాష్ట్రస్థాయి పురుషుల మరియు స్త్రీల కబడ్డీ పోటీలకు వెళ్తున్నటువంటి ఉమ్మడి గుంటూరు జిల్లా టీంకి గత 2 సంవత్సరాల నుంచి సెకండ్ ప్లేస్ కొట్టడం జరుగుతుంది. అట్టాకి ఈ సంవత్సరం అందరి ప్రోత్సాహంతో ఫస్ట్ ప్లేస్ కొట్టడానికి కృషి చేస్తామని, ఎట్లయినా మన ఉమ్మడి గుంటూరు జిల్లా పరువు నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అందరికి ఒకసారి ఆల్ ది బెస్ట్. మమ్మల్ని ఇంతగా ఎంకరేజ్ చేసినటువంటి వాగ్దేవి డిగ్రీ కాలేజ్ కరెస్పాండెంట్ అయినటువంటి రాయల శ్రీనివాసరావు గారు, అట్లాగే ప్రిన్సిపల్ గారు కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈరోజు మన నరసరావుపేటలోని వాగ్దేవి డిగ్రీ కళాశాలలో కబడ్డీ టీంకి మరి కిట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ కబడ్డీ టీంకి కిట్స్ డిస్ట్రిబ్యూట్ స్పాన్సర్ చేసినటువంటి వ్యక్తి కంచెటి చంద్రరావు అనే వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. సందర్భంగా మరి రేపు ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో ఉమ్మడి గుంటూరు జిల్లా తరపు నుంచి మరి స్టేట్ మీట్ ఆడటానికి వెళ్తున్నారు. ఈ స్టేట్ మీట్లో కూడా ఖచ్చితంగా
మన టీం విజయం సాధించి నేషనల్కి సెలెక్ట్ అవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరినీ అభినందిస్తూ అలానే మరి వెనకొండి నడిపిస్తున్నటువంటి ఫిజికల్ డైరెక్టర్ చిరంజీవిని అలానే సురేష్ని మహేష్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఇలానే మంచి తోడ్పాటును అందించాలని మా యొక్క కాలేజీ సహకారం కూడా ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆహ్వాన పత్రికను అందజేశారు. శాసనసభ్యులు డాక్టర్ అరవింద్ బాబు నూతనంగా పదవి చేపట్టనున్న మౌలానా ముస్తాక్ అహ్మద్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట నియోజకవర్గం మైనారిటీ నాయకులందరూ పాల్గొన్నారు. వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మౌలానా ముస్తాక్ అహ్మద్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి అరవింద్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి మౌలానా ముస్తాక్ అహ్మద్ గారి నాయకత్వం. రాజు ఫోన్ చేయ మేడం గారు బయలుదేరారు, బయట ఉన్నాడు చెప్పాడు లేదు. మన రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడైనటువంటి కొత్తగా మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన సేవలకు ఆయన పడ్డ కష్టానికి గత ఎన్నికల్లో కూడా రాష్ట్రం మొత్తం తిరిగి ముస్లిం సోదరుల యొక్క చైతన్యాన్ని పెంపొందించి రాష్ట్రంలో మనకు ఏ ప్రభుత్వం అయితే మనకు అండగా ఉంటుంది, ఏ ప్రభుత్వం అయితే మన రక్షణగా ఉంటుంది, ఏ ప్రభుత్వం అయితే మా పిల్లలకు అందుబాటులో ఉంటుందని చెప్పి ఆ రోజు డోర్ టు డోర్ తిరిగిన మహానుభావుడు మా మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు పార్టీ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి పార్టీ విజయానికి కూడా దాంట్లో ఒక భాగమైనందుకు మేమంతా ఈరోజు ముస్లిం సోదరులు మొత్తం మేము గర్వపడుతున్నాం. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వారి కష్టాన్ని గుర్తించి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు మన మౌలానా ముస్తాక్ అహ్మద్ గారి తరఫున, మా అరవింద్ బాబు గారి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఇవాళ మన నరసరావుపేట వచ్చినందుకు మా కార్యకర్తలు మొత్తం పాల్గొని ఇవాళ మా సోదరుడైనటువంటి మా మౌలానా ముస్తాక్ అహ్మద్ గారిని ఆహ్వానించడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవాలని డీఎస్పీ నాగేశ్వరరావు కోరారు. శనివారం నరసరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శంకర భారతీపురంలో జరిగిన సమావేశానికి డీఎస్పీ నాగేశ్వరరావు హాజరయ్యారు. పిల్లల సెల్ ఫోన్లకు ఆకర్షితులవుతున్నారని, అందువల్ల తల్లిదండ్రులు వారిని గమనించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గొనుగుంట్ల కోటేశ్వరరావు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మరి ఈ రోజున తల్లిదండ్రులు ఈ యొక్క పిల్లల్ని ఎంతో బాధ్యతతో స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. ఈ యొక్క టీచర్స్ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టి భారత పౌరులుగా తీర్చిదిద్దుతూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో కొన్ని అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. తల్లిదండ్రులు గమనించాలి, పిల్లలు ఏం చేస్తున్నారు. మరి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం, సెల్ ఫోను ఎంత ఉపయోగం ఉందో అంత డిజాస్ట్రస్ కూడా ఉంది. ఈ సెల్ ఫోన్ని మంచిగా వాడటానికి ప్రయత్నం చేయాలి, కానీ సెల్ ఫోన్ వల్ల చాలా అనర్థకాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి తల్లిదండ్రులకు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంటర్మీడియట్ అయిపోయేదాకా సెల్ ఫోన్ పిల్లలకు కొనివ్వబాకండి. దయచేసి తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఇవ్వబాకండి, 2 వీలర్ ఇవ్వబాకండి. వాచ్ మాత్రం చేయండి, పిల్లలు చదువుతున్నారా లేదా, వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంది అనేది కొంతమంది అబ్జర్వ్ చేయట్లా. అది అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని ఇబ్బందులు రాకుండా ఉంటాయి భవిష్యత్తులో. ఎక్కుతుంటే మీరందరూ కూడా బాధపడ్డారా? అయ్యో పాపం, మెట్లెక్కడం ఎంత కష్టం ఉంది, అయినా కూడా మా కోసం వచ్చారు అని అనుకున్నారా? నేను ఈ విధంగా ఉన్నప్పుడు, చిన్నప్పుడు నాకు అంటే నా స్టోరీ కూడా మీకు చెప్పాలా? చిన్నప్పుడు
ఎందుకంటే ఇక్కడ పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి నా పేరెంట్స్ ఏ విధంగా బాధపడ్డారు, ఏ విధంగా నన్ను చదివించారు అనేది కూడా అవసరం. నర్సరావుపేట రావిపాడు రోడ్లో హీరో హోండా షోరూం సమీపంలో శనివారం ఎస్ఎస్కే హోటల్ 7 ఇన్ను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తదితరులు ప్రారంభించారు. నర్సరావుపేట రావిపాడు రోడ్లో హీరో హోండా షోరూం సమీపంలో శనివారం ఎస్ఎస్కే హోటల్ 7 ఇన్ను ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా తదితరులు ప్రారంభించారు. ఓకే అండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు నకరికల్లు మండలం చేజర్లలో అత్యంత వైభవపేతంగా జరిగింది. శ్రీ కపోతేశ్వర స్వామి సన్నిధిలో సంజీవని కొండపై కొలువుదీరిన సుబ్రహ్మణ్య స్వామిని సేవించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వందల మంది భక్తులు పాల కడవలు, పూల కావడిల సేవలో పాల్గొన్నారు. మచిలీపట్నంకు చెందిన శ్రీ కార్తికేయ సేవా భక్త బృందం వారిచే రూపొందించిన కావడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హరోం హర నామస్మరణతో చేజర్ల మారుమ్రోగింది. వేద మంత్రోచ్చారణల మధ్య శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా సాగింది. గ్రామోత్సవం అనంతరం భక్తులు పాలాభిషేకం, అభిషేకం చేశారు. అనంతరం పుష్పాలు, పూజా ద్రవ్యాలతో 6 మెట్లకు పడిపూజ నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పారిశుధ్య కార్యక్రమాలు పరిశీలించిన ఆర్డీఓ మధులత, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ నర్సరావుపేటలోని పనస తోటలో. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తా, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము. విద్యార్థులకు డ్రగ్స్ మరియు సైబర్ నేరాల గురించి అవగాహన కార్యక్రమం నర్సరావుపేటలోని ఎస్బీఆర్ స్కూల్లో. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల సమావేశం నరసరావుపేట మండలంలోని జొన్నలగడ్డ గ్రామంలో. కూటమి ప్రభుత్వంలోనే క్రైస్తవులు, మిషనరీ ఆస్తులకు రక్షణ, ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. దేవాలయాల నిర్మాణానికి భక్తులు సహకరించాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి, శ్రీ వీరాంజనేయ సహిత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.